జమిలి ఎన్నికల బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు రానుంది. నిజానికి నిన్నే 2 బిల్లులు ప్రవేశపెడతారని భావించారంతా. కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు, మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగంపైన చర్చ నేపథ్యంలో బిల్లు వాయిదా పడింది. మరి పార్లమెంట్లో మొగ్గు మోద వైపా ఖేదం వైపా బలం సాధించే దిశగా ఎన్డీఏ సర్కార్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి మరో ట్విస్ట్. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది ఎన్డీఏ సర్కార్. ఇటీవలే జమిలి ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ 2 బిల్లులను సోమవారం ప్రవేశపెడతారనే చర్చ జరిగింది. కానీ లోక్సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ 2 అంశాల ప్రస్తావన లేదు. దాంతో వాయిదా అంశం తెరపైకొచ్చింది. మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికలంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67%, అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67%, అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించవలసిన అవసరం ఉన్నది. అయితే లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతుంటే ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. అయినా సరే బిల్ పాస్ అవుతుందనే ధీమాతో ఉంది ఎన్డీఏ. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంట్లో ఆమోదం పొందితే 2029 నుంచే జమిలి ఎన్నికలు బిల్లు ప్రవేశపెట్టే వేళయింది. నిజానికి ఇదే కొత్త కాదు. 1952, 1967లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్రుంది. అయితే ఈసారి 1 నేషన్ 1 ఎలక్షన్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మంగళవారం పార్లమెంట్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జమిలి బిల్లు పాస్ కావడం ఖాయమని ధీమాగా ఉంది ఎన్డీఏ.